తులసి మేము వచ్చినందుకు నా మీద వేయకూడని ఒక నింద వేసి మా కాపురం నాశనం చేయాలని చూశాడు మీ జ్యోతి. ఇన్ని జరిగా కూడా ఇంకా తనలో మార్పు రాలేదంటే ఇంకెప్పటికీ రాదు. జ్యోతి, ఎందుకింత దారుణంగా ప్రవర్తిస్తున్నావు? లక్ష్మిని మర్చిపోవాల్సింది పోయి సంజయ్ నుంచి లక్ష్మిని దూరం చేయాలనుకోవడం చాలా తప్పురా. జ్యోతి, నీ మీద మాకు చాలా నమ్మకం ఉండేది. రోజు రోజుకి పూర్తిగా ఆ నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నావు. మరిది గారు, లక్ష్మి మీద మీకున్న ప్రేమ ఇంకా మీరు మర్చిపోకుండా ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారంటే, ఇందాక పిచ్చోడు వాగాడు చూడు, నువ్వు అలాంటి పిచ్చోడు అయిపోతావు. అత్తయ్య గారు, మీరు అలా మౌనంగా ఉన్నారేంటి? మీ చిన్నబ్బాయి తప్పుని మీరు సమర్థిస్తున్నారా? రే జ్యోతి, ఎందుకురా ఇలా చేసావు? అమ్మా, సంజయ్ నుంచి లక్ష్మిని వేరు చేయాలనే కదా ఇలా ప్లాన్ చేసావు? నేను ప్లాన్ చేయడం ఏంటమ్మా? వచ్చిన అతను రోడ్డు మీద. నార్మయ్యరా, లక్ష్మి సంజయ్లు సంతోషంగా ఉన్నారు. వాళ్ళు అన్యోన్యంగా ఉండడం చూసి తట్టుకోలేక నువ్వింత రాక్షసత్వానికి తెగించావు. కావాలని సంజయ్ మీద నింద వేయడానికి నువ్వు ఇలా ప్లాన్ చేసావు కదా? అది కాదమ్మా. తులసి గారు, అందరి ముందు మీరు అలా కొట్టి దండిస్తే మీ జ్యోతిరాదిత్య ఇంకా నా మీద కక్ష పెంచుకుంటాడు. ఇలా కాకుండా తనకు మానసికంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తను సైకియాట్రిక్ డిసార్డర్తో బాధపడుతున్నాడు. ముందు ముందు ఇది చాలా ప్రమాదంగా మారే అవకాశం ఉంది. రే జ్యోతి, లక్ష్మి జీవితం బాగుండాలని కోరుకోవాలి కానీ ఇలాంటి పిచ్చి చేష్టలేంట్రా? నువ్వు ఇలాగే ఆలోచిస్తే సంజయ్ అన్నట్టు నువ్వు నిజంగానే పిచ్చోడు అయిపోతావురా. అమ్మా, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ముందు నీ మనసులోంచి తీసేరా. వాళ్ళ కాపురం పచ్చగా ఉండాలి. నీ వల్ల మళ్ళీ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలిగినా నిన్ను క్షమించను. క్షమించాను అని ఫైనల్ గా ఒక మాట చెప్పారు కానీ మీ చిన్న కొడుకును ఇంతకంటే ఏం దండిస్తారులేండి. ఝాన్సీ, గోరు ముద్దలు తినిపించిన చెయ్యి జ్యోతిరాదిత్యను అంతకంటే దండని ఇంకేముంటుంది? కావాలని ఏదో ఒక మాట అనాలని అలా రెచ్చగొట్టకు. రెచ్చగొట్టడం ఏంటి? సంజయ్ చాలా సాఫ్ట్ కనుక సైలెంట్ గా ఇలా మాట్లాడాడు. సంజయ్ ప్లేస్ లో మరెవరైనా ఉంటే వాళ్ళందరినీ పిలిపించి ఈ విషయాన్ని ఇంకా చాలా పెద్దది చేసేవారు. ఝాన్సీ, కాసేపు మీరు మాట్లాడకుండా ఉంటారా?
సంజయ్, వీడిలా ప్రవర్తించడం తప్పే. వీడి తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. రే విష్ణు, నువ్వెందుకు క్షమాపణ చెప్పడం? వీడితోనే చెప్పిస్తాను. రే జ్యోతి, సంజయ్కి సారీ చెప్పు. అమ్మా మర్యాదగా క్షమాపణ చెప్పు. బలవంతంగా ఎందుకు చెప్పించడం? వదిలేయండి. వీడి చేసిన తప్పుకి క్షమాపణ చెప్పాల్సిందే. సారీ చెప్పరా. సారీ చెప్పు. ఐఎమ్ సారీ. సంజయ్, వాడు సారీ చెప్పాడు కదా, వాడు ఏదో తెలియక చేశాడు. వాడి తరపున నేను నీ క్షమాపణ చెప్తున్నాను. పర్లేదండి, తెలియక చేశానంటున్నాడు కదా, క్షమించేశానులేండి. రేవతి, లక్ష్మిని లోపలికి తీసుకెళ్ళు. అలాగే అత్తయ్య. పదే లక్ష్మి. రేవతి ఆగు. బెస్ట్ కపుల్ అంటూ మీ ఇద్దరితో కేక్ కట్ చేయించాలి, సెలబ్రేట్ చేయాలి. జ్యోతి వల్ల నా మూడ్ అంతా అప్సెట్ అయిందండి. కేక్ కట్ చేయడం, ఈ సెలబ్రేషన్స్ ఏం వద్దండి. సంజయ్ కాపురానికి పనికిరాడు బాబు. ఏంటి డాక్టర్ మీరు అనేది? మెడికల్ టెస్టులు చేసిన డాక్టర్గా అతనికి లోపం ఉన్న సంగతి నాకు తెలుసు. తులసి గారు, ఇతనెవరో నాకు తెలియదు. తనెవరో మీకు తెలీదా? చాలా బాగా తెలుసు. నన్ను చూసిన షాక్లో అలా అబద్ధాలు ఆడుతున్నాడు. తను మోసం చేశాడు, నేను న్యాయం చేస్తాను. కాబట్టి ఆ అమ్మాయిని మీరు నాకిచ్చి పెళ్లి చేయండి. నేను పెళ్లి కొడుకుని, నాకు పెళ్లి కావాలి, నేను పెళ్లి చేసుకుంటాను. ఆ డాక్టర్ని బయట కలిసినప్పుడు సంజయ్ గురించి వాడన్నీ నిజాలే చెప్పాడని నేను నమ్మి వాడిని ఇంటికి రప్పించి అవే నిజాలు అందరి ముందు చెప్పమంటే చెప్పినట్టే చెప్పి చివరికి వాడి పైత్యాన్ని బయటపెట్టాడు. నిజంగా వాడు పిచ్చోడేనా? అసలేం జరుగుతుంది? జ్యోతి, నిన్ను ఈ సిచ్యుయేషన్లో చూస్తుంటే నాకు చాలా జాలేస్తుంది. సంజయ్ గురించి నువ్వేదో ప్రూవ్ చేయాలనుకున్నావు, అది ఇంకేదో జరిగింది. బట్ నీ ఇంటెన్షన్ నాకు అర్థమైంది. లక్ష్మి మీద నీకున్న ప్రేమను చంపుకోలేక లక్ష్మి కోసం నువ్వు చేస్తున్న ప్రయత్నాలు నాకు అర్థమవుతున్నాయి. ప్రేమిస్తే ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఎందుకంటే మీ అన్నయ్య ఈశ్వర్ను నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఈశ్వర్ ప్రేమ గెలిపించడానికి ఆ రోజు మీ అమ్మ మా ఇంట్లో వాళ్లతో ఫైట్ చేసింది. నేను పెట్టిన కండిషన్స్కి ఒప్పుకుంది. ఎన్నో త్యాగాలు చేయడానికి సిద్ధపడింది. ఆఖరికి మా పెళ్లి జరిపించింది. కానీ నీ విషయంలో త్యాగాలు ఏం కనిపించలేదు. ఎందుకో తెలుసా?
ఎందుకు వదినా? లక్ష్మి గోవర్ధన్ అంకుల్ కూతురని తెలిసింది కనుక. ఆ, పాత గొడవలు కక్షలు మీ రెండు కుటుంబాల మధ్య చాలా ఉన్నాయి. అవన్నీ ఇంకా అంకుల్ మనసులో ఉన్నాయి, ముఖ్యంగా మీ అమ్మ మనసులో ఉన్నాయి. తనని ద్వేషిస్తూ శత్రువుగా చూసే అన్న కూతుర్ని కోడలిగా తెచ్చుకోకూడదని మీ అమ్మ డిసైడ్ అయింది. అందుకే ఎప్పుడూ సంజయ్ లక్ష్మిలు కలిసి ఉండాలని చెప్తూ ఉంటుంది. అప్పుడప్పుడు నీ మీద అలా చేయి చేసుకుంటూ ఉంటుంది. ఇది నీ ఇల్లని తెలిస్తే నేను ఈ ఇంటి గుమ్మం తొక్కేదాన్ని కాదు, నా కుటుంబాన్ని తీసుకుని వచ్చేదాన్ని కాదు. జ్యోతి పద. అమ్మా అమ్మా ఆంటీ ఇంకేం మాట్లాడకుండా నాతో రా. అందరు రండి. తాళి పెళ్లి నలుగురిలో గౌరవం అన్నీ ముఖ్యమే, కానీ అలాని జీవితాంతం మనసు చంపుకొని అటు లక్ష్మి బ్రతకాలి. లక్ష్మి ఎప్పటికైనా మళ్ళీ నీ లైఫ్లోకి వస్తుందన్న ఆశతో ఇటు నువ్వు ఎదురు చూస్తూ బ్రతకాలి. ఇలాంటి అవమానాలు భరించాలి. ఇలా ఎంతకాలం? ప్రేమిస్తున్నానని చెప్పడానికి ధైర్యం చేస్తే చాలదు, ఆ ప్రేమని ఎలాగైనా సక్సెస్ చేసుకునేంత ధైర్యం ఉండాలి. నేను ఈశ్వర్ సంతోషంగా ఉండడం ఇష్టం లేక మమ్మల్ని చాలా రోజులు విడదీసింది. అలాగే నిన్ను లక్ష్మిని విడదీస్తుంది మీ అమ్మ. మా అందరి దృష్టిలో నువ్వు ఆ రోజు తప్పు చేయలేదు, ఈరోజు తప్పు చేయలేదు. అందుకే మీ అమ్మ గురించి, ఆవిడ గారు పెట్టే ఆంక్షల గురించి మర్చిపోయి లక్ష్మి కోసం నువ్వేదైతే అనుకుంటున్నావో అది చేసి. లక్ష్మిని సిన్సియర్గా ప్రేమించిన నీకు ఆ హక్కు ఉంది. నువ్వు అనుకున్నది చెయ్యి. నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఆల్ ది బెస్ట్. హలో, హాయ్ ఝాన్సీ. వాట్స్ హ్యాపెనింగ్? లక్ష్మి సంజయ్లను పంపించావు కదా, హ్యాపెనింగ్స్ అన్ని వాళ్ళ వల్లే. అక్కడ ఏం జరుగుతుందో అర్థమవుతుంది ఝాన్సీ. ఇంకా చాలా చాలా క్రేజీ మూమెంట్స్ జరగాలి. ఆ జ్యోతిరాదిత్య పిచ్చోడైపోవాలి. తొందరలోనే అయ్యేలా ఉన్నాడు. అందులోనూ నేను కూడా బాగా రెచ్చగొట్టి జ్యోతిరాదిత్యని అమ్మకే శత్రువుగా మారుస్తున్నాను. జరగాలి. ఇలాంటివి జరిగితేనే ఆ తులసి పొగరు అణిచిపోతుంది. వెరీ గుడ్ అండ్ థ్యాంక్స్ ఝాన్సీ. నాకు థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నావు నందిని? ఆ తులసి నీకు మాత్రమే కాదు, నాకు కూడా శత్రువే. నీ ప్లాన్ ఖచ్చితంగా నెరవేరాలని నేను కోరుకుంటున్నాను. అందులో భాగంగా కాస్త ఆజ్యం పోస్తూ నీకు కాస్త సపోర్ట్ చేస్తున్నాను. దీనికి నువ్వు ప్రత్యేకంగా నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. నందిని, అర్జున్ కాల్ వేరే వస్తుంది, నేను తర్వాత కాల్ చేస్తాను. అలాగే ఝాన్సీ. పాపం తులసికి చిన్న కొడుకు కూడా శత్రువుగా మారబోతున్నాడు. నాతో పెట్టుకున్నందుకు తులసి అనుభవించాల్సిందే కదా. నానా, టిఫిన్ చేయి. నా తిండి సంగతి, నా ఆరోగ్యం సంగతి పక్కన పెట్టి
తులసమ్మ గురించి ఏం ఆలోచించుకున్నావో చెప్పమ్మా. ఇంకా ఆలోచించుకోవాలి నాన్న, చెప్తాను. ఇంకా ఏంటమ్మా ఆలోచించేది? అడ్వాన్స్గా కొంత డబ్బు తీసుకున్నావు. అగ్రిమెంట్ మీద ఆ తులసమ్మ నీతో సంతకాలు కూడా పెట్టించుకుంది. ఇంకా ఏం ఆలోచించాలి? సంతకాలు పెడితే అదేమైనా శాసనమా? కావాలంటే అడ్వాన్స్ తిరిగిచ్చేస్తాను, అగ్రిమెంట్ చింపి పాడేస్తాను. అమ్మా రాణి, మాట ఇచ్చాక అది ఎంత కష్టమైనా ఆ మాట నిలుపుకోవాలి. నువ్వు నా మీద టెన్షన్ పెట్టుకుని వెనకడుగు మాత్రం వెయ్యకు. 2 గంటలు నేను అలా బయటికి వెళ్తేనే నువ్వు మందు బాటిల్ ఓపెన్ చేస్తావు. నేను ఎలా నమ్మాలి? ఒట్టమ్మా, ఇక నేను తాగనని చెప్తున్నాను కదా. నువ్వు అమ్మ మీద కూడా ఇలానే ఒట్టేసేవాడివి నాన్న. అమ్మ పోయింది, ఇంకా నీ మీద నా మీద వేసుకోవాలి ఒట్లు. రాణి, నువ్వేమో నన్ను తాగొద్దు తాగొద్దు అంటావు, నేనేమో నిన్ను దొంగతనాలు మానే మానే అంటాను. నీ చిన్నతనంలోనే మీ అమ్మ దూరమైంది గనక కొద్ది రోజులకే నా ఆరోగ్యం పాడవడం వల్ల నన్ను కాపాడుకోవడానికి అలాంటి సంపాదనా మార్గం ఎంచుకున్నావు. అలాంటి సులువైన మార్గం ఎప్పటికైనా చాలా ప్రమాదం తల్లి. ఈ విషయం తలుచుకొని నేను ఎన్నేళ్లుగా బాధపడుతున్నానో నాకు తెలుసమ్మా. నిన్ను అలాంటి ప్రమాదంలోంచి బయటపడేయడానికే ఆ తులసమ్మ వచ్చిందనిపిస్తుంది. ఆమె అడిగిన సాయం నువ్వు చెయ్యాల్సిందే, అక్కడికి నువ్వు వెళ్లాల్సిందే. తప్పదంటావా నాన్న? తప్పదా కాదమ్మా, తప్పకుండా నువ్వు వెళ్లాల్సిందే. అలాగే నాన్న, రేపే వెళ్తాను. రాణి, చాలా మంచి నిర్ణయం తీసుకున్నావే. చాలా సంతోషం తల్లి. ముందు నువ్వు టిఫిన్ చేయి నాన్న. ఆ, డాక్టర్ను బ్లాక్మెయిల్ చేసి ఆ తులసి జ్యోతి మీద చేయి చేసుకునేలా చేశాను. తెలివిగా వాళ్ళు వేసిన ప్లాన్ని ఫ్లాప్ అయ్యేలా చేశాను. మరొక్కటి జరిగితే నేను లక్ష్మిని ఇక్కడికి తీసుకొచ్చిన ప్లాన్ వర్కౌట్ అవ్వబోతుంది. అక్క, సంజయ్, టైం దగ్గర పడుతుంది. నీ ప్లాన్ ఏమైంది? నువ్వు కాన్ఫిడెంట్ గానే ఉన్నావు కదా? నేను చాలా కాన్ఫిడెంట్గానే ఉన్నానక్క. ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాలి. ఇప్పుడు నేను ఆ వెయిటింగ్ పీరియడ్లోనే ఉన్నాను. వెరీ గుడ్, సూపర్ సంజయ్. నువ్వు నమ్మకంగా ఉన్నావని ఇందాకే చెప్పావు, కానీ నాకు మాత్రం కాస్త టెన్షన్ గానే ఉంది. ఎందుకో తెలుసా? ఏమైందక్క? ఎందుకు? నువ్వు లక్ష్మి ఆ తులసి ఇంటికి వెళ్ళిన తర్వాత తులసికి నాకు ఒక డిబేట్ జరిగింది. నేనేదో ప్లాన్ ప్రకారమే నిన్ను లక్ష్మిని పంపిస్తున్నానని తులసి అప్పుడే గెస్ట్ చేసింది. అలానే అనుకో అని నేను కూడా అనేశాను. నా కుటుంబాన్ని ద్వేషించే నువ్వు లక్ష్మిని ప్రేమగా మా ఇంటికి పంపిస్తావని మాత్రం నేను అనుకోను. ఏదో ప్లాన్ ప్రకారమే పంపించబోతున్నావు. అంత జరిగింది కనుక ఆ తులసి చాలా జాగ్రత్త పడుతుంది. తులసిని ఒక కంట కనిపెడుతూనే జాగ్రత్తగా మన ప్లాన్ వర్కౌట్ చేయి. అలాగే అక్క, ఖచ్చితంగా వర్కౌట్ చేస్తాను. జ్యోతి వల్ల లక్ష్మి జీవితం నాశనమైందన్న ముద్ర వేసే నేను ఇక్కడి నుంచి వస్తాను. నువ్వేం వరి కాకు. వెరీ గుడ్ సంజయ్. లక్ష్మి మీద ప్రేమతోనో గోవర్ధన్ గారి మీద గౌరవంతోనో నేను ఈ పెళ్లి చేసుకోలేదని, తులసి కుటుంబం మీద కక్ష తీర్చుకోవడానికి నేను ఈ పెళ్లి చేసుకున్నానని అందరికీ తెలియచేస్తాను.
నేను నీ తమ్ముని అనిపించుకుంటానక్క. ఈ టైం కోసం ఎదురు చూస్తున్నాను రా. ఝాన్సీ గారు, తులసి గారు, అందరూ 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 ఏమైంది? అందరికీ ఇలాంటి ఒక విషయం చెప్పడం చాలా చాలా సిగ్గుగా ఉంటుంది. జ్యోతి లక్ష్మిలు ఇద్దరు ప్రేమలో మాత్రమే లేరు, ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఉంది.